హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ సాంగ్స్టార్ బ్లాగ్స్. రీసెంట్గా నేను డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నా అని చెప్పేసి వీడియో పెట్టా కదా. సో ఆ వీడియో కింద కామెంట్స్లో చాలా మంది బ్రో నువ్వు వైట్ ట్రై చేసావు, సో వైట్ నీకు అంతగా నచ్చిందో లేదో ఒకసారి రెడ్ కలర్ది ట్రై చేయన్నారు. సో ఐ థింక్ ఇది రెడ్ ఆర్ పింక్ ఆర్ తెలియదు, రెడ్ లాగానే అనిపిస్తుంది. సో ఇదైతే తీసుకున్నాను, రెడ్ అనే చెప్పారు వాళ్ళు షాప్లో. చూడండి ఒకసారి. సో ఇది రెడ్ అని అయితే చెప్పారు నాకు, పింక్ లాగా అయితే అనిపిస్తుంది. కట్ చేసినప్పుడు కూడా చాలా పింకిష్గా ఉంది. అండ్ డిఫరెన్స్ అయితే మేజర్గా ఇది చాలా థిక్ కలర్లో అయితే ఉంది. పైన అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అది చాలా థిక్ కలర్లో ఉండింది. సో అండ్ పెటల్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఇదైతే యూట్యూబ్లో నేను ఎవరో చెప్తే చూసాను డిఫరెన్స్ అయితే. సో ఈరోజు అయితే నేను ఇవి కట్ చేసేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మీరు అన్నట్టు నిజంగా వైట్ నచ్చిందా ఇది నచ్చిందా అని కూడా చెప్తాను. యాక్చువల్లీ నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే ఇది ఫస్ట్ టైం తినడం అండ్ నాట్ బ్యాడ్, మిగతా ఫ్రూట్స్తో పోల్చుకుంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అన్నాను కదా. దాని తర్వాత కొంచెం కూల్ చేసుకొని తినమని ఒకరు సజెషన్ ఇస్తే నేను కూల్ చేసి తిన్నా, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ నచ్చింది. నేను ఐఎమ్ ఇంట్రెస్ట్ విత్ ద డ్రాగన్ ఫ్రూట్. ట్రై చేద్దాం ఇది కూడా. మీరు అన్నట్టు ఇది కొంచెం లైట్గా స్వీట్ ఫ్లేవర్ అయితే తగులుతుంది. బట్ నాకు నిజం చెప్పాలంటే వైటే నచ్చింది. సీరియస్లీ చాలామందికి ఈ కలర్ నచ్చిందంట, కానీ నాకు వైటే నచ్చింది ఈ కలర్ కన్నా. బట్ చాలా వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్రూట్లో. ఇది కూడా నేనే కట్ చేసా, చేతులు అయితే రెడ్ అయిపోయాయి. నాలుక చూస్తారా, లిప్స్కి అప్లై చేసుకుంటే లిప్స్టిక్ లాగా ఉంటుందేమో. ట్రై చేద్దాం. చూడండి కలర్ అయితే వచ్చింది అనుకున్నా. యాక్చువల్గా లిప్స్ అవి నార్మల్గా అయితేనే కొంచెం రెడ్గా ఉంటాయి, కానీ ఇవి కలర్ అయితే వచ్చింది. ఇది నాలుగైతే మాత్రం కలర్ చేంజ్ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి తిక్క చేష్టలు చేస్తూ ఉంటారు అలాగా? కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో చెప్పండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా ఫ్రూట్స్ ట్రై చేద్దామా ఆర్ ఇంకెలాంటి వీడియోస్ చేద్దాం మీరు కూడా కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సుమన్ సాంగ్స్టార్ బ్లాగ్స్. సో యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ నేమ్తో అయితే ఉంటుంది, సుమన్ సాంగ్స్టార్ బ్లాగ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ యువర్ సుమన్ సాంగ్స్టర్ సైనింగ్ ఆఫ్. బాయ్.